అంగన్వాడీ ఆశా వర్కర్ల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ పార్వతీపురం నియోజకవర్గం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన చేస్తున్న అంగన్వాడీలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేన పార్టీ పార్వతీపురం సమన్వయకర్త ఆదాడ మోహన్, సీనియర్ నాయకులు చందాక అనిల్ తదితర నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ఆదాడ మోహన్ మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ నుండి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందన్నారు. అంగన్వాడీలు ఆశా వర్కర్లు చేసిన సేవలు మరవలేనివని అన్నారు. ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీలకు 1000 రూపాయల జీతం ఎక్కువ ఇస్తానన్న పాదయాత్రలో ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. అంగన్వాడీలు నిరసన దీక్ష చేయకుండా అంగన్వాడీ ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అలాగే అంగన్వాడీలకు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన 2253 కోట్ల రూపాయలు ఈ వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. పుట్టుకలకు ముందుండి పెద్దమ్మ పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వకపోవడం ఖచ్చితంగా వైసీపీ వైఫల్యమే అన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉద్యోగులు చేస్తున్న నిరసనకు పార్వతీపురం నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది ఒత్తిళ్లు కలిగించినా స్థానిక జనసేన పార్టీ నాయకులకు తెలియపరిచి వెంటనే మా నాయకులు అంగన్వాడీ కార్యక్రమానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. జనసేన ప్రభుత్వం స్థాపించగానే మీ డిమాండ్ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే అల్టిమేటం ఇస్తా ఉన్నారు జనసేన పార్టీ నుంచి. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, నా చెల్లికి, నా తల్లికి, నా కూతురికి హక్కులు రాసివ్వాలని గతంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేస్తే చేసాం. ఇప్పుడేమైంది? నీకు పోయాక 3 నెలలు ఉందిరా జగను, పోవాలి జగను, నువ్వు పోతావు జగను. హామీలు ఇచ్చింది ఎవరమ్మా మీకు? జగన్మోహన్ రెడ్డినా? ఏమైనా హామీలు ఇచ్చారు? అంగన్వాడీ టీచర్లకి నేను అధికారంలో అన్ని సాధించి పెడతానన్నాడు. ఇదే అంగన్వాడీ టీచర్లను సాధించి పెట్టలేదు సరిగా, అన్నిటి హక్కులన్నీ ఇవ్వలేదు కదా. ఆ పిల్లల స్కూల్కి లింకప్ చేశారు. దానికి ఏమొచ్చి ఇంగ్లీష్ మీడియం అని పెట్టాడు. అంగన్వాడీ కేంద్రాలు స్కూల్కి కండెమ్ చేశాడు. ఇంగ్లీష్ మీడియం అయితే పెట్టాడికి జగన్మోహన్ ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా పోయింది. అయ్యా వాళ్ళ మీద ఎగస్టారం పెట్టాము, మరి జీతం ఇవ్వట్లేదు, మరి వాళ్ళు ఏమన్నారు సొంతమ్మ కోరట్లేదు, సంఘబద్ధంగా ఒక అటెస్టెంట్కి ఇవ్వాల్సిన శాలరీ మాకు ఇవ్వండి అని అడగట్లేదు. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ పక్క కాదు, మరి నీ చెల్లి భయపడి వెళ్ళిపోయింది, మరి నీ తల్లి భయపడి కూడా వెళ్ళిపోయింది. ఆ ప్రభుత్వం ఉందని అక్కడున్నారు. మరి మనం వచ్చి ఎక్కడికి ఇచ్చే శాలరీతో పెంచారు. తెలంగాణ 1300 ఇస్తే చెప్తా కానీ వాళ్ళ బాధ్యత, కీలైన బాధ్యత అంగన్వాడీ టీచర్లు ఉంటారు. ఎందుకంటే ఇంతకు ముందు అమ్మఒడిలా వాళ్ళనే మా పిల్లలు ఇప్పుడు అంగన్వాడీ టీచర్ల దగ్గర వాళ్ళు దుద్దుకుంటున్నారంటే స్థానాన్ని పోషించే మీ రుణం ఎవరి మీద పోలేము, ఎవరి మీద తీర్చుకోలేము. కాబట్టి మా జనసేన నాయకులైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే చాలా ఇష్టం, వాళ్ళ హక్కులను సాధించి పెట్టాలని ఆలోచనతో ఉన్నారు. అయితే ఆయనకి కావాలల్లా మీ సపోర్టు, మద్దతు. ఆయన ఐడియాలజీ ప్రకారంగా, ఈ జగన్మోహన్ అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారంగా మీకు ఎంత వేతనం రావాలో అంత వేతనం ఇచ్చే తీరుని జనసేన పార్టీ నుంచి హామీ ఇస్తూ జగన్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియాలతో రైను శాండోరు మాట్లాడాలన్నీ పక్కన అంగన్ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు ఎందుకు పడుతున్నారు? ఎందుకు ఇంటి రెండానికే చాలని జీతాలతో ఇంకా అంగన్ కేంద్రాలు కూడా వాళ్ళ మీద పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళకి నువ్వు అక్కడ కేంద్రానికి మీ ఎమ్మెల్యే కానీ లేకపోతే మీ సభ్యుడు కానీ ఎవరు రారు, మాత్రం వాడుతారు. కాబట్టి చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. నువ్వు ఇచ్చాను అరాకొరా రేసను, మరి ఏం తెలియక సతమం ఉన్నారు, క్వాలిటీ లేని పరిస్థితి. కాబట్టి వంతున్నది ఏంటంటే మేము కష్టం ఉన్నాం. కాబట్టి రాజ్యాంగబా నువ్వు నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటలకు అంగన్వాడీని అడిలో ఉంచు కారణంగా మరి వేతనం అందులో ఇవ్వాలి. రోజుకి 600, నెలకి 18,000 రాజ్యాంగబద్ధ నువ్వు చెల్లించాలి రాజశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఆ విధంగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా 3,000 పెన్షన్ ఇస్తానంటున్నావు కదా, 3,000 రూపాయల పెన్షన్ ఎన్నాళ్ళు మీ సాకిరి చేసినందుకు, పిల్లలకు చదువు చెప్పినందుకు, అహర్నిశలా పనిచేసినందుకు, మీ సేవ చేసుకో. ఆ పెన్షన్ పాటుగా మరి శాలరీ ఏదైతే కనీసం మినిమం ఒక 10,000 రూపాయల పెన్షన్ ఇచ్చినట్లే మరి మీ రుణం బాధ్యతను మేము తీసుకుంటాం. ఆ మిషన్ జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాం. మినిమం రెంట్ తర్వాత ఒక 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయమని తరపు నుంచి మేము చేస్తా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన మరి
కొన్ని నెలల్లోనే ఖచ్చితంగా రాజబద్ధంగా మీకు రావాల్సిన 18,000 రూపాయలు ఇప్పించడం చూసుకుంటాం. లేకపోయినట్లయితే తెలంగాణలో మరి శాలరీలు కనీసం రూపాయలైనా శాలరీ పెంచి మీకు ఇచ్చే 16,000 ఇచ్చే బాధ్యతని మీకుంటామని ఈ జనసేన పార్టీ తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ చాలా